తెలంగాణలో బతకలేనోడు ఎక్కడ బతకలేరంట నేను. మీరు సివిల్స్తో పోలిస్తే గ్రూప్ 1లో గ్రూప్ 2లో కొంచెం సిలబస్ ఎక్కువే ఉందని చెప్తాం. ఫోన్ వాడే కంట్రోల్ కూడా నీ మీద లేదంటే నీకు జాబ్ రాదు. ఓపెనే చెప్తాను. అంటే స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారు, క్లోజ్ చేస్తాడు గొప్పవాడు. వాళ్ళని యూజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్కి బెనిఫిట్ అని వస్తుంది, కంపెనీస్కి కూడా బెనిఫిట్ వస్తుంది. సో మీరు ఇవాళ మీ దగ్గర నుంచి ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. దీని మీద మేము కూడా అవసరమైతే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం. కేసీఆర్ బాగా దెబ్బతిన్న అంశం ఏంటంటే నోటిఫికేషన్. యూట్యూబ్ మీద కూడా డిపెండ్ అవ్వడం అంత బాగాలేదు. చెత్త అంతా పెరిగిపోయింది, యూట్యూబ్ నిండా పెరిగింది. కార్పొరేట్ స్లేవరీ నడుస్తుంది అంతా. ఇప్పుడు నేనైతే అదే పదం మాట్లాడతాను. గ్రూప్ పరీక్షలకు లక్షల మంది ప్రిపేర్ అయినా కొద్ది మంది ఎందుకు సక్సెస్ అవుతారు? గ్రూప్స్ కు ప్రిపేర్ అయి ఫెయిల్ అయినా వేరే ఏ జాబ్స్ సాధించొచ్చు. ఏకకాలంలో గ్రూప్స్, బ్యాంక్స్ లేదా రైల్వే జాబ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు ఎలా చదువుకోవాలి? ఇంటర్ నుంచి గ్రూప్స్ కు ప్రిపేర్ చేయించడం ఎందుకు మంచి ఆలోచన కాదు? యూట్యూబ్ లో క్లాసులు విని నేర్చుకుంటే ఎలా వెనకబడిపోతారు? మెరిట్ మైండ్స్ ఫ్యాకల్టీ పంపన శివతో మాట్లాడి గ్రూప్స్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర అంశాలపై ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. సో గ్రూప్స్కి కోచింగ్ ఇస్తూ ఉన్నారు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో వాళ్ళతో ఇంటరాక్షన్, ఎన్నేళ్ళ అనుబంధం మీకు? 20 years నియర్లీ 20 years నుంచి ఎంతమంది ఈ గ్రూప్స్ ఫ్యాకల్టీ అయిన వాళ్ళని చూసిరు మీరు, సక్సెస్ అయిన వాళ్ళని? చాలా మంది, ఒక 5,000 to 6,000 మెంబర్స్ని చూస్తుంటాం. అవునా? అంటే అన్ని గ్రూప్స్ అనే కాదు, కింద స్థాయి నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి గ్రూప్ 2, గ్రూప్ 1 వరకు చూస్తే thousands లోనే ఉంటారు. ఈ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎంతమంది ప్రిపేర్ సక్సెస్ రేట్ 1-2% ఉంటుంది. సక్సెస్ రేట్ అంతే కదా. అంటే ఇప్పుడు 500 జాబ్స్, 1000 జాబ్స్ ఉంటాయి, 13 lakhs రాస్తారు, 1000కే వస్తాయి జాబ్స్. అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు, ఎన్నేళ్ళకి కొట్టగలుగుతారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే అసలు గ్రూప్స్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? గ్రూప్స్ లో ఏముంది, ఎందుకు అంత మంది గ్రూప్స్ చదవాలి, గ్రూప్స్ లో ఏదో క్రాక్ చేయాలి, కాంపిటేటివ్ వరల్డ్ లోకి రావాలి అని చెప్పి వస్తున్నారు? అంటే లైఫ్ లో చాలా మందికి చాలా అంబిషన్స్ ఉంటాయి, ఏదో చెయ్యాలని తపన ఉంటుంది. కరెక్ట్. సొసైటీకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది చేయాలంటే మీరు గవర్నమెంట్లో ఒక భాగస్వామ్యం కావాలి. గవర్నమెంట్లో భాగస్వామ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో వాటి ప్రిపేర్ అయ్యి వాటి ద్వారానే మనం గవర్నమెంట్లోకి రాగలుగుతాం. అంటే మనం చిన్నప్పుడు టీచర్ అవుతారు, ఏమవుతారా అంటే కలెక్టర్ అవుతా అని చెప్తాడు, డిఎస్పీ అని చెప్తాడు, ఎస్పీ అని చెప్తాడు, పోలీస్ ఇట్లా చెప్తాడు. మాక్సిమం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవే చెప్తారు. అవును. ఎందుకు అంటే ఏంటంటే మనకు బయట మన రియల్ లైఫ్లో మనకు వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేది ప్రభుత్వమే. మీకు ల్యాండ్ ఇష్యూ ఉంది, ఎవరు సెటిల్ చేయాలి? అయితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ సెటిల్ చేయాలి. మీకు ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి, పోలీస్ సెట్ చేయాలి. అంటే మీ జీవితంలో ఉండే ఏవైనా సమస్యలు వస్తే ప్రభుత్వం తరపున పనిచేసి ఆ సమస్యలను పరిష్కరించేది ప్రభుత్వ ఉద్యోగి. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ప్రజల కోసం కావాల్సిన ఏమైనా స్కీమ్స్ పెట్టినా, ప్రభుత్వం ఏవైతే అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, ప్రజల కోసం సంక్షేమం చేయాలన్నా ఈ మధ్యలో వీటిని అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి అనేది లేకపోతే గవర్నమెంట్కి అండ్ పబ్లిక్కి మధ్యలో ఒక లింక్ ఉండదు. ఈ ఇంటర్లింకింగ్ సిస్టమే గవర్నమెంట్ జాబ్. అంటే మీరు దీన్ని సక్సెస్ రేట్ చూడొద్దు. మీకు ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్, ఒక కసి, నేనేదైనా చెయ్యాలి అంటే నా కోసం నేను చేసుకోవాలి, సొసైటీ కోసం ఏదైనా చేయాలంటే కనుక గవర్నమెంట్ జాబ్ సాధించాలి. సూపర్. అయితే ఇప్పుడు ఈ గ్రూప్స్లో కూడా మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా 4 టైప్స్ ఉంటాయి కదా. ఏమేమి జాబ్స్ ఉంటాయి ఈ గ్రూప్స్ చదవడం వల్ల? ఏమేమి సెక్టార్స్లో ఉంటాయి జాబ్స్? అసలు స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలన్నీ గ్రూప్ 1లో ఉంటాయి. లైక్ ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి ఉండే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలన్నీ గ్రూప్ 1లో ఉంటాయి. అంటే మీరు ఇక్కడ నుంచి గ్రూప్ 1 వస్తే మీరు కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లైన్లో కూడా ఉంటారు. అంటే డిఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ గ్రూప్ 1లో ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1లో ఉంటుంది. సిటీఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది. ఇట్లాంటి అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలన్నీ గ్రూప్ 1లో ఉంటాయి. సో దీని కిందకు వచ్చేటప్పుడు గ్రూప్ 2లో మండల స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. డిప్యూటీ తహసీల్దార్ అని, ఏసీటీఓ అని, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అని, మున్సిపల్ కమిషనర్ అని. అంటే మీరు ఏ జాబ్ చూసుకున్నా పబ్లిక్ రిలేటెడ్ జాబ్. పబ్లిక్కి ప్రభుత్వం ఏవైతే పాలసీస్ పెడుతుందో పాలసీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ బ్యూరోక్రాట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కనిపిస్తున్నారు. అక్కడి నుంచి వస్తే గ్రూప్ 3 అని, పంచాయత్ సెక్రటరీ అని, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అని నెంబర్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి.
వీటన్నిటికీ ప్రిపరేషన్ ఒకటే, సిలబస్లు కామన్గా ఉంటాయి. చదివే విధానంలో చిన్న చిన్న మార్పులతోటి ఈ జాబ్ సాధించవచ్చు. ఇప్పుడు గ్రూప్ 1కి గ్రూప్ 4కి సిలబస్ సేమ్ ఉంటుందా? నాలెడ్జ్ అదే కదా, హిస్టరీ ఎక్కడ చదివినా అదే, కానీ దాన్ని వాడుకునే విధానం వేరు ఉంటుంది. ఏందా డిఫరెన్స్ ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఎనలిటికల్ వేలో రాయాలి. అదే గ్రూప్ 4 గ్రూప్ 2లో చూస్తే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. టాపిక్ అదే, మీరు దాన్ని ఆన్సర్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అంటే జాబ్ స్థాయిని బట్టి క్వశ్చన్ విధానం మారుతూ ఉంటుంది. అది ఎట్లనే సార్, ఇది గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు సివిల్స్కి కూడా రాస్తుంటారు చాలా మంది. సో అట్లా రాయడం వల్లే మన యూజ్ ఉంటుందా? వాళ్ళు క్రాక్ చేయగలుగుతారా? అంటే అటెంప్ట్ చేస్తుంటారు. గ్రూప్ 1కి సివిల్స్కి ఇప్పుడు చాలా వరకు కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయండి. గ్రూప్ 1లో తెలంగాణ గ్రూప్ 1 కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కనుక మీరు చూస్తే స్టేట్ సిలబసెస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, మీరు అంటే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఇలాంటి జనరల్ సబ్జెక్టులతో పాటు సివిల్స్లో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్గా రీజనల్ హిస్టరీ ఉంటుంది. అంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ చదవాలి. అదే మీరు ఆంధ్రాకి పోతే ఆంధ్రాకి సంబంధించిన ఎకానమీ, ఆంధ్రాకి సంబంధించిన పాలసీస్, ఆంధ్ర హిస్టరీ సపరేట్ చదవాలి. అంటే కాకపోతే మేమేం చెప్తున్నామంటే మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి, లైక్ లిక్విడ్ లాగా ఉండాలి. అంటే ఏ బాటిల్లో పోస్తే ఆ బాటిల్ షేప్ రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్సే ప్రిపేర్ అయ్యి హిస్టరీ, ఆ సివిల్స్కి ప్రిపేర్ అయిన హిస్టరీ నువ్వు ఎందుకు గ్రూప్ 1లో అదే కదా, మళ్ళీ ఇక్కడ కూడా అదే కదా, చిన్న చిన్న చేంజెస్తో చదువుకోవచ్చు. అడిషనల్గా మీరు సివిల్స్తో పోలిస్తే గ్రూప్ 1లో గ్రూప్ 2లో కొంచెం సిలబస్ ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ కంటే ఎక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. ఓకే. చాలా మంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, చాలా కష్టపడి ఒక 2-3 సంవత్సరాలు చదువుతారు, కానీ ఈ ఆలోపు నోటిఫికేషన్స్ గ్రూప్ 4 వచ్చినా కూడా దానికి అటెంప్ట్ చేసేస్తారు. అంటే ఏదో ఒక జాబ్ అయితే ముందు కొట్టాల్సిందే. అంతే. అంటే ఎందుకంటే రెగ్యులారిటీ లేదు నోటిఫికేషన్. ఇప్పుడు యూపీఎస్సీ అనుకోండి, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ 1 year ప్రాసెస్ అవుతుంది. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుద్ది, అది కోర్టు కేసులు ఉన్నాయా, ఇవన్నీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మనకి. సో అందుకనే కొంత క్లారిటీ మిస్ అవుతుంది. మీరు అన్నట్టుగా పిల్లలు కొంత సఫర్ అవుతున్నారు. కానీ చాలామందికి ప్యాషన్ ఉంటుంది, వస్తే అది చేస్తే అది, లేకపోతే లేదనేటట్టుగా ఒక 3-4 years 5-6 years చదివిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వన్స్ ఆర్డీఓ వచ్చిందనుకోండి, ఆర్డీఓ వస్తే ఫ్యామిలీ సెటిల్ అవుతుంది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 సొసైటీకి ఎన్ని చేయాలో అన్ని చేయొచ్చు. అయితే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి అశోక్ నగర్కి వెళ్తే చాలా మంది పిల్లలు ఎట్లా చదువుతుంటారంటే, ఒక్కొక్కరు 5 రూపాయల భోజనం తినే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క రోజు హాస్టల్స్లో ఉండి చాలా స్ట్రగుల్ అయికుంటూ వచ్చేటోళ్ళు, అప్పులు చేసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు జాబ్ కొడతాము అన్న ఒక అది ఉంటుంది కదా. సో ఆ జాబ్ కొట్టాలి అన్న దాంట్లో వీళ్ళు ఫ్యామిలీని మేబీ అక్కడ అంటే వాళ్ళని చూసుకోలేకపోతున్నాము అన్న ఆ ప్రెషర్ ఇంకా వీళ్ళ మైండ్ ఇంకా ఎక్కువైపోతుందేమో. సో అట్లా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి ఆ స్టూడెంట్స్ ఆ టైంలో? ఇంకో పార్ట్ టైం జాబ్ లాంటివి ఏమన్నా? అసలు జాబ్ చేస్తూ చదవడం అనేది అసాధ్యం. ఇప్పుడున్న ప్రైవేట్ సెక్టార్లో జాబ్ ఎంత ప్రెజరైజ్డ్, ప్లస్ మీరు అన్నట్టుగా సమస్యలు లేకుండా ఎక్కడా లేదు. ఏ సెక్టార్ అయినా సమస్యలు ఉంటాయి. ఫ్యామిలీ వదిలిపెట్టి అంటే ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. 1 or 2 years చదువుకోవాలి, నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, రాసి అన్ని ఎగ్జామ్స్ రాయగలగాలి అని ఫ్యామిలీని ఒప్పించుకోవాలి. తనకు తను మోటివేట్ అయ్యి వస్తేనే ఈ సెక్టార్కి రావాలి. ఎవడో మన సందులో ఎవరికో వచ్చింది, మన ఊర్లో ఎవరికో జాబ్ వచ్చింది, మనం కూడా హైదరాబాద్ బ్యాగ్ పట్టుకొని పోదాం అనుకునే వాళ్ళైతే రావద్దు. నేను ఎట్ ఎనీ కాస్ట్ జాబ్ తోటే తిరిగి వస్తా అనుకొని ఒక ప్రాపర్ ప్లాన్ తోటి, ప్రాపర్ కోచింగ్ తోటి, ప్రాపర్ గైడెన్స్ తోటి వస్తే తప్ప ఇక్కడ అంత ఈజీగా ఏం జాబ్ రాదు. చెప్పినట్టుగా 18 hours అవ్వడం, 17 hours అవ్వడం చాలా కష్టం. మీరు అన్నారు చూసారా 5 రూపాయల భోజనం తింటున్నారని, ఆల్టర్నేట్ లేదు. ఇక మీరు గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పాయింట్, అది ఎకనామికల్గా స్టెబిలిటీ ఒకటే కాదు, అంటే సొసైటీలో మన సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. ఊర్లో ఒక చాలా సంవత్సరాలుగా అణచివేయబడ్డ కులాలు ఉంటాయి, ఒక మాట మాట్లాడుకుందాం, ఇక్కడ అణచివేయబడ్డ కులాలు ఉంటాయి. వాళ్ళని వాళ్ళు బయటికి చెప్పుకోవాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కొడితే వాళ్ళ సామాజిక స్థితి ఏమవుతుంది అంటే సోషల్ కండిషన్స్ మారుతాయి, ఆ ఊర్లో వచ్చే గౌరవం మారుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు వస్తారు, వాళ్ళు జాబ్ కొడితే సామాజిక స్థాయి ఏమవుతూ ఉంటుంది, పెరుగుతుంది. అంటే మేమేం చెప్తామంటే గ్రూప్ 2 గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఆర్థిక స్థిరత్వం కాదు, దాంతోపాటు సామాజిక మార్పుకు కూడా ఇది ఒక దోహదం చేస్తుంది అనేది ఒకటి చెప్తాను. అంటే చాలా సంవత్సరాలు అనే టైం పడుతుందండి, తప్పదు. సిలబస్ అట్లుంది, ప్లస్ ప్రిపరేషన్కి టైం పడుతుంది,
అక్కడక్కడ ల్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. 90% గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు. వ్యవసాయం మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ లేదా రైతు కూలీల పిల్లలే వస్తారు. వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అవి దాటి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది దాటాలి అంటే మీ లక్ష్యం ఒకటే ఉండాలి, దానికి అనుకూలంగా పనిచేస్తూ పోవాలి. చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. అంటే నేను అందరికీ వస్తుందని చెప్పాను, కానీ ఖచ్చితంగా అయితే ఉన్న 1000లో మనకైతే ఒకటే కదా జాబ్ కావాలి. ఇప్పుడు 1000 ఉన్నాయా 1,00,000 ఉన్నాయా అని మనకు అనవసరం, ఎన్ని లక్షల మంది రాస్తారు అనేది కూడా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఒకటే జాబ్. ఆ జాబ్ ఆ నోటిఫికేషన్ ఉందా లేదా దానికోసమే ట్రై చేయాలి. అట్లా ట్రై చేస్తేనే ఇక్కడ సక్సెస్ వస్తుంది. నేను రిజర్వేషన్ ఉంది లేదా నాకు ఇంకో క్లారిటీ ఉంది అనేది ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. అంటే నెగిటివ్ యాటిట్యూడ్ అసలు ఉండద్దు. వస్తుందా రాదా కాదు, వస్తుంది, నేను ఖచ్చితంగా జాబ్ కొడతా, జాబ్ కొట్టే ఇంటికి పోతా అనే ఫీలింగ్ తోటే పిల్లలు ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే కోచింగ్కి వచ్చిన తర్వాత 6 to 7 hours ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమిగోస్ ఐఏఎస్లో మెరిట్ మైండ్స్ అని ఓన్లీ సపరేట్ ఒక బ్రాంచ్ గ్రూప్స్ కోసం పెట్టాం. మార్నింగ్ 8 to 6 జరుగుతాయి క్లాసెస్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే క్లాస్ వినగలుగుతారు. ఎవరైనా సరదాగా వచ్చిన వాళ్ళు ఒక 1 or 2 days చూసిన తర్వాత పారిపోతారు. మీరు 100 members బ్యాచ్ చేస్తే 60 to 70 members లాస్ట్ దాకా మిగులుతారు. ఈ 60 to 70లో ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యే వాళ్ళు ఒక 40 ఉంటారు. సీరియస్ ప్రిపరేషన్ 1:10 ఉంటుందండి. మీరు ఎన్ని లక్షలు అప్లై చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతారు అనేది చూడాలి. నా తెలిసి అయితే 1:10, అంతకు మించి ఏం కాంపిటీషన్ ఉండదు. ఈ మధ్యలో చాలామంది బ్యాక్ అయిపోతూ ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అయ్యి రాసి వాళ్ళు కొట్టేటోళ్ళు మంచి అంటే ప్రమోషన్స్ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే జనరల్గా జాబ్ చేస్తూ అంటే ప్రైవేట్ జాబ్ చేస్తూ గ్రూప్స్ సాధ్యం కాదు. ఆల్రెడీ గ్రూప్ 2 ఉండి ఎగ్జామ్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, 90% సిలబస్ క్లియర్ చేస్తారు. వాళ్ళు కొంచెం టైం తీసుకొని చదువుతూ దాన్ని పాత సబ్జెక్ట్ని డెవలప్ చేస్తూ వచ్చి జాబ్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు మ్యాక్సిమం డిగ్రీ తర్వాత వస్తున్నారు కదా. డిగ్రీ కాకుండా ఇప్పుడు డిగ్రీ తర్వాత అంటే 3 ఏళ్ళు అక్కడనే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి 10th నుంచి 6th క్లాస్ నుంచి ఈ గ్రూప్స్ మేము నేర్పిస్తున్నాం అని చెప్పి చాలా స్కూల్స్ ప్రచారం చేసుకుంటాయి. సో గ్రూప్ సిలబస్ మా దాంట్లో ఉంటుంది అని అంటారు. సో అప్పటి నుంచి ఆ పిల్లలు అంత చిన్న వయసులోనే వాళ్ళు ఈ సబ్జెక్టులు చదవాలా లేకపోతే గ్రూప్స్ కోసం ప్రిపేర్ కావాలా, వాళ్ళకి ఎట్లా స్ట్రెస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి డబుల్ స్ట్రెస్ అవుతుందా లేకపోతే యూస్ఫుల్ ఇది? అంతగా యూస్ఫుల్ ఏం కాదు. అంటే స్కూల్ లెవెల్లో గ్రూప్స్ అనేది అదంత మంచిది కాదు. ఆ చిన్న వయసులో ఇప్పటికే ఉన్న సబ్జెక్టు భారం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో 3 లాంగ్వేజ్లు, ఎవరికి లేనంత మన మీదే ఉంటుంది. వాడు సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కన్నా 3 లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద సమస్య. తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. ఈ సైన్స్ సబ్జెక్టులు మళ్ళీ సైన్స్లో బయాలజీ వేరే, ఫిజిక్స్ వేరే, కెమిస్ట్రీ వేరే, చాలా బర్డెన్ ఎక్కువ ఉందండి ఇప్పటికే. మళ్ళీ తీసుకొచ్చి దాన్ని గ్రూప్స్ కన్నా అంటే మేమేమంటామంటే ఒక గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన స్టూడెంట్కి మేము ఫస్ట్ ఏం చెప్తామంటే నువ్వు 6th to 10th క్లాస్ బుక్స్ చదువుకొని రా అని చెప్తున్నాం. కొత్తగా గ్రూప్స్ అని ఏం చెప్పొద్దు వాళ్ళకి. ఆ బుక్సే 1-2 సార్లు ఆ పిల్లలకు నేర్పిస్తే అదే సబ్జెక్ట్. మీరు గ్రూప్స్లో సిలబస్ ఏం గాల్లోంచి రాదు, ఎవరో తయారు చేయరు. అకాడమిక్ బుక్స్ అంటే స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్లో ఉన్న సబ్జెక్టే గ్రూప్ సిలబస్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ యూనివర్సిటీలో ఉంటుంది, స్కూల్లో కూడా ఉంటుంది. రాణి రుద్రమదేవి గురించి మీరు 6th, 7th, 8th క్లాస్ బుక్స్లో ఉంటుంది. అదే కొంచెం ఎలాబరేటెడ్గా బేసిక్స్ అంటే స్కూల్లో చెప్పే చదువుకి సపరేట్గా ఐఐటి చెప్తున్నాము, మేము గ్రూప్స్ చెప్తున్నాం అనే అబద్ధాలు ఏం చెప్పకుండా ఉన్న సిలబస్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో నేర్పిస్తే వాళ్ళకి పిల్లలకు నాలెడ్జ్ ఇస్తారు. మన సిస్టంలో నాలెడ్జ్ ఇచ్చే చదువులు కాదు అవి, ఓన్లీ మార్క్స్ ఓరియంటేషన్లో ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఇచ్చేది అంతే. ఇక ఇంటర్లో నేర్పిస్తారంటారు కదా, ఇంటర్లో సిఈసి హెచ్ఈసీలు తీసుకున్న గ్రూప్స్ అంటున్నారు, అది కూడా ఫెయిల్ అవుతుందండి. కానీ ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటేనే వాడు డిగ్రీ బీటెక్ డిగ్రీ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయినా వేరే అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈసీనో సిఈసీనో తీసుకొని లేదా బిఏ చేసి గ్రూప్స్కి వచ్చి అది మిస్ఫైర్ అయితే ఆపర్చునిటీస్ ఉండవు. అందుకని స్టూడెంట్ కూడా ఆలోచించుకోవాలి, ఏం చేయాలంటే ముందు మ్యాథ్స్ స్ట్రీమ్ నుంచే రావాలి. మ్యాథ్స్ స్ట్రీమ్ నుంచి వచ్చినప్పుడు మల్టీపర్పస్గా యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇప్పటిదాకా పెట్టిన చాలా కార్పొరేట్ కాలేజ్ చాలా వరకు ఇంటర్ తోటి సివిల్ సర్వీసు, డిగ్రీతో సివిల్ సర్వీసెస్ అని పెట్టి ఎక్కడ సక్సెస్ రేట్ అయితే లేదు. పిల్లల మీద ఓవర్ బర్డెన్. వీళ్ళు సివిల్ సర్వీస్ అని ఫీజులు తీసుకుంటారు కానీ వాళ్ళు నేర్పించేది మళ్ళీ ఆ ఎగ్జామ్ కోసమే పెడతా ఉన్నారు. డిగ్రీ తర్వాతనే మైండ్ మెచ్యూరిటీ ఉంటుందండి నాలెడ్జ్ పరంగా. అంటే ఏం తీసుకోవాలి, ఏ స్ట్రీమ్కి వెళ్ళాలి. ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ సార్ చెప్పింది చదివేస్తాం మనం, ఎనలైటికల్ నాలెడ్జ్ ఉంటుంది. గ్రూప్స్కి ఏం కావాలి, మనం విన్నది చూసింది నేర్చుకొని దాన్ని అప్లై చేయగలిగే క్యాపబిలిటీ రావాలి.
అది ఎప్పుడు వస్తుంది మనకి 18-20 ఇయర్స్ తర్వాతే మన మైండ్లో వస్తుందండి అది. అప్పుడు వస్తే బెటర్ తప్ప చిన్నప్పటి నుంచే మేము గ్రూప్స్ నేర్పిస్తున్నాం అనేది తప్పు. కానీ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పిల్లలకి కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. రోజు ఒక 1 అవర్ న్యూస్ వినిపించడం కానీ న్యూస్ పేపర్ చదివించడం కానీ నేర్పిస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రీమ్ లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఇంట్లో ఉండే అట్మాస్ఫియర్ రోజు జరుగుతున్న డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెడతాడు, దాని మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే స్టూడెంట్ చూస్తాడు కదా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, క్లియర్. సో ఆ తర్వాత ఈ మధ్య క్వాంటమ్ టెక్నాలజీ అని డెవలప్ చేస్తున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదంతా. అంటే మీరు గవర్నమెంట్ ఏం చేస్తుందో రెగ్యులర్గా మనం పిల్లలకి చూపెట్టగలిగితే, ఇప్పుడు మన ఊర్లో మనకన్నా చదువుకోని వాళ్ళు మన తాతలు ఉంటారు ఊర్లలో, వాళ్ళు ఒక చెట్టు దగ్గర కూర్చొని దేశ రాజకీయాలు ట్రంప్ ఏం చేస్తారో కూడా డిస్కస్ చేస్తారు. అవును, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ పేపర్ అండ్ న్యూస్, రేడియోలో వింటారు. ఎస్. మీరు రోజువారీ జరిగే విషయాలు ఇవాళ కరెంట్ అఫైర్, అది రేపటికి హిస్టరీ. అంటే మీరు రోజు జరిగే విషయాలను నేర్చుకుంటా పోతే 50% సిలబస్ కవర్ అవుతుంది. అంటే మనకు తెలియకుండానే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ పోవచ్చు. అందుకని దీనికి సపరేట్గా డిగ్రీతో పాటు సివిల్ జాయిన్ కావాలన్నా ఇవన్నీ అనవసరమైన విషయాలు. మంచిగా డిగ్రీ చేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత సొంతగా నా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకుని వాళ్ళు ఫీల్ అయితేనే రావాలి. ఇప్పుడు మామూలుగా నువ్వు బీటెక్ చేయని ప్రెజర్ చేసినట్టుగా గ్రూప్స్ చదువు అని పంపిస్తే వర్కౌట్ అవ్వదు. అవును, కొంతమంది ఫ్యాకల్టీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా గ్రూప్స్ చదువు, అది చదివితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అది కూడా ఆ మామయ్య ఎస్పీ అయ్యిండు, ఆ మామయ్య ఇదయ్యిండు అదయ్యిండు అని చెప్పి ఒకరు చూపించి ఫోర్స్ చేస్తారు పేరెంట్స్. కొంతమంది అట్లా ఫోర్స్ చేసి సక్సెస్ కాదు, కానీ అట్లా చూసి ఇన్స్పైర్ అయితే సక్సెస్ అవ్వచ్చు. మనంతట మనం నాకు కూడా అట్లా అవ్వాలని ఉంది అనిపించినప్పుడు దానికి ఉన్న సోర్సెస్ ఏమున్నాయి, నా నాలెడ్జ్ ఎంత, నేను ఎన్ని గంటలు పని చదవగలుగుతా, అసలు ఎంత కష్టపడగలుగుతా, ఇది ఒక 2-3 ఇయర్స్ అయినా నేను ఉండగలుగుతానే క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకై వాళ్ళు రావాలి తప్ప ఎవరో పుష్ చేస్తే వస్తే సక్సెస్ చాలా కష్టం. ప్లస్ వచ్చిన వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్లో 1 ఇయర్ కాదు 6 మంత్స్లోనే వెనక్కి వెళ్ళిపోతానండి. మేము చూస్తూ ఉంటాం ఇట్లా ఇబ్బంది అయిన వాళ్ళు, అంటే ఎవరో బలవంతం పెడితే ఒక 6 మంత్స్ చూసి వెళ్ళిపోతూ ఉంటాం. రైట్. అండ్ ఇట్లా చదువుకునేటప్పుడు కూడా గ్రూప్స్కి వస్తారు, ఇంట్రెస్ట్తోనే వచ్చిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఎన్నేళ్ళు, లైక్ ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అంటే 3 ఏళ్ళు అనేది ఒకటి ఎస్టిమేషన్ ఉంటుంది, పీజీ అంటే 2 ఏళ్ళు ఉంటుంది. ఎన్నేళ్ళు అని పెట్టుకొని రావాలి టార్గెట్ గ్రూప్స్కి వచ్చేవాళ్ళు? ఎన్నేళ్ళు అంటే కన్నా ఒక 2 నోటిఫికేషన్లు అయితే చూడాలి. ఎస్, 2 నోటిఫికేషన్లు చూడగలగాలి. ఎందుకంటే క్లారిటీ మిస్ అవుతుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కొంత ఫెయిల్యూర్ ఉంది, ఒప్పుకోవాలి, మనం నిజాలే చెప్పాలి కదా. అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, ఈ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈ ఇయర్ అది క్లియర్ అనడానికి లేదు. ఈ మధ్య జరుగుతున్న అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ క్లియర్గా లేవు. ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు పోతుంది. స్టూడెంట్ ఇవన్నీ ఆలోచించవద్దు. నేనేమంటా అంటే నువ్వు సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఎగ్జామ్ కోసం వెయిట్ చేయి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతా అనుకోవద్దు. యుద్ధం చేయడానికన్నా ముందు ఆయుధం రెడీగా ఉండాలి. యుద్ధం స్టార్ట్ కాగానే నేను ఆయుధం రెడీ చేస్తారంటే ఉపయోగం ఉంటుంది. మీరు ఒక 2 ఇయర్స్ సీరియస్ చదివి అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. ప్లస్ చదివిన తర్వాత మీరు గ్రూప్స్ అనేది చదవచ్చు. ఈలోపు రైల్వే జాబ్స్ పడుతున్నాయి, బ్యాంకింగ్ సెక్టార్ జాబ్స్ పడుతున్నాయి కదా, సెంట్రల్ బ్యూరో అంటే ఐబీలో జాబ్స్ పడుతున్నాయి. ఇట్లాంటి జాబ్స్ అన్నీ పడ్డప్పుడు వాటికి కూడా మీరు ఎందుకు రాయొద్దు? అంటే ఇదే అని పర్టికులర్గా రిజిడ్గా ఉండొద్దు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నేషనల్ లెవెల్ జాబ్స్, స్టేట్ లెవెల్ జాబ్స్, కార్పొరేషన్ల జాబ్స్ ఏది పడ్డా సరే మనం రాయడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు ఒక 2 ఇయర్స్ సీరియస్గా నేర్చుకున్న సబ్జెక్టు ఏదైతే అది అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో నోటిఫికేషన్ వచ్చింది, మనం చదివిన సిలబస్కి అడిషనల్గా రైల్వే సిలబస్ ఏముందో ఆ కొంచెం సిలబస్ నేర్చుకోవాలి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పడింది, ఐబీలో జాబ్స్ పడతాయి, కొంత మ్యాథ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. అలాగే మీరు బీఈడీ చేశారు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సి పడింది, అటువైపు వెళ్ళండి. అంటే మీరు గ్రూప్స్ అనేది మైండ్లో ఓన్లీ గ్రూప్ 1, 2 కాదు, ఇది చదువుతూ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుద్దో అన్ని రకాలుగా మనం వెళ్ళేటట్టుగా ఉండాలి. అప్పుడు ఏదో ఒక జాబ్ అయితే సాధించవచ్చు. మేము చూస్తూ ఉంటాం బాగా సీరియస్గా 2-3 ఇయర్స్ ప్రిపేర్ అయిన పిల్లలు ఏదో ఒక జాబ్ సాధించుకొని పోతారు. టార్గెట్ గ్రూప్ 1 అయి ఉండొచ్చు, కానీ గ్రూప్ 2నో 3నో పంచాయతీ సెక్రటరీనో విఆర్ఓనో కానిస్టేబుల్ లేదా ఎస్ఐలో ఇట్లా అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్ ఎందుకు ఆపాలి? అట్లా మీరు ఎస్ఐలు మొన్న చాలామంది డిఎస్పీలు ఆర్డీఓలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్లు ఆర్డీఓలు అయ్యారు మొన్న కొంతమంది. అంటే ఆ ఇంట్రెస్ట్ మీ టార్గెట్ రీచ్ అయ్యేదాకా పనిచేస్తూ పోవాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. రైట్. అండ్ దాంతోపాటు ప్లాన్ బి ఏముండాలి వీళ్ళకి? అంటే గ్రూప్స్ కోసం వచ్చి గవర్నమెంట్ సెక్టార్స్లోనే జాబ్ కొట్టాలి అని ఇదే
దాంట్లో ఉండాలా, లేకపోతే ప్లాన్ బి ఏమన్నా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మంచిదా? ప్లాన్ బి అంటూ ఏం కనిపించదు. మీరు జాబ్ వస్తే జాబ్, లేదంటే విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. మీరు ఒక గ్రూప్స్ ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్ని మీరు మాట్లాడితే, మీరు అన్నారు కదా విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న జాబులు చేయలేరు, ప్రైవేట్ జాబులకు అసలు పోలేరు. నాకు నాలెడ్జ్ ఇంత ఉంది కాబట్టి నేను కొట్టాల్సిందే అని దాంట్లో పడిపోతారు మళ్ళా. అని నేను చూసిన వరకు, ఐఎమ్ నాట్ Yes, లైక్ okay, okay. బ్లేమింగ్ ఎనీబడి ఆర్ సంథింగ్. కాకపోతే అక్కడ అలా ఉండిపోతుంది అనమాట ఆ మైండ్ సెట్. అక్కడే చెయ్యాలి, ఇక్కడే ఏదో సాధించాలి అండ్ ఎడ్జ్ వరకు వస్తారు. కొంతమంది కొన్ని రాసి మెయిన్స్ ప్రిలిమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, లాస్ట్ మినిట్లో పోయింది కదా నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి ఒక 5 years 6 years అక్కడే గడిపేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ మంది జనరల్గా ప్లాన్ బి అంటే ఏం లేదు, మళ్ళీ మా అలాగే ఫ్యాకల్టీస్ రావడం. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్. నేను 2007లో 1 ఇంటర్వ్యూ దాకా వెళ్ళింది. నేను తప్పదు, బుక్స్ రాసుకోవచ్చు, మనం గైడ్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు, ఆపర్చునిటీస్ నాలెడ్జ్ ఉన్నోడు ఎక్కడైనా బతుకుతాడండి. లేదు నువ్వు దీంతో పాటు లా చేయమని చెప్తాను నేను ఎవరికైనా చెప్తాను. నువ్వు ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు లా అడ్మిషన్ ఇంతకన్నా సబ్జెక్ట్ ఎవరికి రాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ రాజ్యాంగం మొత్తం చెప్పేస్తారు. ఇట్లా నువ్వు లా చేయి, అడిషనల్గా పనికొస్తుంది. లేదా ఎంబీఏ లాంటి కోర్సెస్ ఏమైనా ఉంటే అడిషనల్గా పనికొస్తూ ఉంటాయి. ఇది కాకపోతే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ కూడా, ప్రైవేట్ జాబ్స్ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ని హైర్ చేసుకోగలిగితే వాళ్ళ కంపెనీకి ఉంటుంది కదా. ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొంత కోటా పెట్టుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మాకు కూడా. ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు హెచ్ఆర్స్ ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చేదే కదా. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు బీటెక్ చేసిన స్టూడెంట్కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నావు కదా, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా మీకు అనుకూలంగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవచ్చు. మీ స్టూడెంట్స్ ఎవరన్నా చెప్పారా సార్ మీకు, ఇట్లా మేము ప్రైవేట్ జాబ్కి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇట్లా అడిగిర్రు, ఇంత గ్యాప్ ఎందుకు ఉంది మీకు డిగ్రీ తర్వాత అని చెప్పి? అసలు మీరు ప్రైవేట్ జాబ్కి గ్యాప్ ఉంటే అసలు తీసుకోవట్లేదండి. వాళ్ళకి ఎవరు కావాలి? వైట్ కాలర్ స్లేవరీ కావాలి. బట్ కార్పొరేట్ కంపెనీలో పచ్చిగా మాట్లాడితే నేనేమంటా అంటే, నాలెడ్జ్ ఉండొద్దు, క్వశ్చన్ చేయొద్దు, చెప్పిన పని చెప్పినట్టు బానిసలాగా పనిచేయాలి. క్వశ్చన్ చేయొద్దు, నో రైట్స్, నువ్వు రైట్ అడగొద్దు, ఏం అడగొద్దు, కానీ జీతం ఎక్కువ ఇస్తారు. సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు వాళ్ళు, మార్నింగ్ 12 hours పెట్టినా వీళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు, జీతం కోసం పనిచేస్తారు, లీవ్స్ కూడా దొరకవు. అదే గ్రూప్ స్టూడెంట్ తీసుకుంటే ఏం అడుగుతాడు? రైట్స్ అడుగుతాడు. వీళ్ళకున్నంత నాలెడ్జ్ ఎవరికి ఫండమెంటల్ రైట్స్ అడుగుతాడు, వర్కింగ్ అవర్స్ అడుగుతాడు. అందుకని వీళ్ళని దూరం పెడతా ఉంటారు. అంటే మన సిస్టమ్ ప్రైవేటైజేషన్లో కార్పొరేట్ స్లేవరీ నడుస్తుంది అంతా. ఇప్పుడు నేనైతే అదే పదం వాడతాను, కూలీలు కూడా కాదు, బానిసలు అంట. చాలా వరస్ట్గా ఉన్నారండి అసలు. ఎంత అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళ కంపెనీ కోసమే పనిచేస్తున్నారు. అదే గ్రూప్స్ వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది? రైట్స్ అడుగుతారు కదా, ఇన్ని అవర్స్ ఎట్లా పని చేయించుకుంటున్నావు, ఇదంతా ఏమవుతుందని అడుగుతారు. అందుకని తీసుకోవాలి. కాకపోతే ప్రైవేట్ సెక్టార్లో కూడా కొంత ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇస్తే, గ్యాప్ ఏదైతే ఉందో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 రాసావు, ఒక 3 years తీసుకున్నావు, గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వడం, గ్రూప్ 2లో ఒక 400 marks 300 marks వచ్చిన వాళ్ళకి ఒక వెయిటేజ్ ఇచ్చి కొంతైనా అకామిడేట్ చేయగలిగితే కొంత బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా వాళ్ళకి జాబ్ బయట ప్రైవేట్ జాబ్స్ అయితే చాలా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పేది ఐటీఎస్ అంతే కదా, మ్యాక్సిమం వాళ్ళకి ఫ్రెషర్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకవేళ గ్యాప్ పెడితే ఏదైనా కంపెనీలో పని చేసినట్టుగా సీనియారిటీ అడుగుతున్నారు, అంతే కదా, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయినట్టు మ్యాక్సిమం డిగ్రీనో బీటెక్ అయిన తర్వాత వచ్చి ఒక 3-4 years గ్యాప్ వస్తుంది, మినిమం 3-4 years వస్తుంది. ఈ 3-4 years గ్యాప్ తోటి ఏ కంపెనీ కూడా వాళ్ళని అసలు ఇంటర్వ్యూ దాకా కూడా తీసుకోకూడదు. అయితే మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ ప్రిపేర్ అయినోడు, అంటే గవర్నమెంట్ జాబ్కి అంత సబ్జెక్ట్ చదివినోడు నాలెడ్జ్ వర్తబుల్ క్యాండిడేట్. ఆ వర్తబుల్ క్యాండిడేట్ నువ్వు కనుక కంపెనీలు తీసుకుంటే నీ కంపెనీ బాగా డెవలప్ అవుతుంది అని ఆలోచన కంపెనీలో క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ ఈ కంపెనీస్ అంటే దేని నువ్వు గ్రూప్స్ రాసావు ప్రిపేర్ అవ్వడానికి ప్రూఫ్ ఏమి ఉండదు కదా, సర్టిఫికేట్ ఏమి ఉండదు కదా, కోచింగ్ సెంటర్లు ఇచ్చినా నమ్మరు కదా. కాబట్టి ఏం చేయాలంటే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ప్రిపేర్ అయిన దాని మీదనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, దానికి నీ కంపెనీకి ఏదైతే కావాలో, అంటే ఏదైతే స్కిల్స్ కావాలో అవి ట్రైనింగ్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. నువ్వు బీటెక్ స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం కన్నా గ్రూప్స్ ప్రిపేర్ అయిన పిల్లలు కనుక ట్రైనింగ్ ఇస్తే ఇంకెక్కువ షార్ప్గా వర్క్ చేస్తారు. ఇది కొంత చెయ్యాలి. అంటే ఇది ఎక్కడ ఉండాలంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ప్రైవేట్ కంపెనీస్, ఎంఓయూస్ చేసుకుంటారు. అంటే గవర్నమెంట్ సమ్ ఎక్స్ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకొని లోకల్ వాళ్ళకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి మనం ట్యాక్స్ కానీ లేదా ఫ్రీగా ల్యాండ్ కానీ కరెంట్ సబ్సిడీస్తో ఇస్తాం. అటువంటి కంపెనీస్ తోటి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టాలి,
ఇట్లా మా దగ్గర గ్రూప్స్ ప్రిపేర్ అయిన పిల్లలకు కూడా ఒక 10% ఎంప్లాయ్మెంట్ మీ దగ్గర నుంచి జనరేట్ చేయండి అని ఒక పాలసీ వస్తే ఇది ఈజీ అవుతుంది. ఇది మీరో నేనో కంపెనీ కాదు, కర్ర పట్టుకొని గవర్నమెంట్ చేస్తే పని అవుతుంది. అంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతున్నట్టే కదా, స్కిల్డ్ వర్కర్స్ కంపెనీలోకి వస్తారు. రెగ్యులర్గా మనం చూస్తున్నాం, మన దగ్గర ఏమో అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్గా ఉంటుంది. కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, స్కేర్సిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు, టాలెంటెడ్ అండ్ స్కిల్స్ దొరకట్లేదు అంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళకి, అంటే బీటెక్ ఫ్రెషర్కి స్కిల్ నేర్పించడం కన్నా కాంపిటేటివ్ చదువుకున్న వాడికి స్కిల్స్ నేర్పించడం చాలా తేలిక. ఎందుకంటే అంత నాలెడ్జ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, ప్రపంచంలో ఏ టాపిక్ అయినా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి నాకు తెలిసి కాంపిటేటివ్లో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే, సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. అమెరికా రాజకీయాల దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల దాకా డిస్కస్ చేయగలుగుతారు. కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళకున్నంత పట్టే వరకు ఉండదు. వాళ్ళని యూజ్ చేసుకోగలిగితే గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తుంది, కంపెనీస్కి కూడా బెనిఫిట్ వస్తుంది. సో మీరు ఇవాళ మీ దగ్గర నుంచి ఒక మంచి క్వశ్చన్ వచ్చింది, దీని మీద మేము కూడా అవసరమైతే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాం. రైట్. సో అలాగే ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా ఏళ్ల పాటు మీరు అంటున్నారు 16 గంటలు 18 గంటలు చదువుకుంటూనే ఉండాలి అని. ఇంత టైం బుక్స్ పైన కూర్చోవడం అనేది ఇంపాసిబుల్. మధ్యలో గ్యాప్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలా చదువుతూ అని అంటే నేనైతే ఒక గంట సేపటి కంటే ఎక్కువ ఒకసారి బుక్స్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అందరి మైండ్ సెట్ అందరి ఐక్యూ లెవెల్స్ ఒకలాగా ఉండవు, అండ్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఫోన్ మెయిన్గా ఈ రోజులలో, ఇంకా అప్పట్లో ఎలా చేసిరో తెలియదు కానీ ఈ రోజులలో ఫోన్ వచ్చిన తర్వాత దాని నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఏదో ఒక కాల్ చేద్దామని పోయి రీల్స్ చూడడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంత డైవర్షన్స్ మధ్యలో వీళ్ళు గ్రూప్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఫస్ట్ 18 అవర్స్ 16 అవర్స్ అనేది అబద్ధం. 3 అవర్స్ సినిమాకే ½ అన్ అవర్ ఇంటర్వెల్ బ్రేక్ అడుగుతుంది మైండ్, ఎంటర్టైన్మెంట్ సినిమా. అట్లాంటిది మీ మైండ్ ఎంత తీసుకున్నా 30 to 40 మినిట్స్ కన్నా కంటిన్యూగా ఏది తీసుకోదు. మీరు ఒక 30 మినిట్స్ చదవాలి, ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్, రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటున్నాం, గ్యాప్ తీసుకుంటూ చదవాలి. ప్లస్ మీరు చదవద్దు, నేర్చుకోమంటున్నాం మేము. చదవడం వేరు, నేర్చుకోవడం వేరు. నువ్వు పావర్టీ అనే ఒక క్వశ్చన్ చదువుతున్నావు అనుకోండి, పేదరికం గురించి చదువుతున్నప్పుడు పేదరికం అని బట్టి పడితే కుదరదు. నువ్వు ఇండియాలో చూడు, పేదరికం కనిపిస్తుంది రోడ్డు మీద, రైల్వే స్టేషన్లో అడుక్కునేవాడి దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తులు రోడ్డు మీద కనిపిస్తారు మనకి. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నుంచి అల్ట్రా రిచ్ దాకా కనిపిస్తారు. ఈ కారణాలు ఏంటి అని నువ్వు క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. అంటే గవర్నమెంట్ ఎవరికి ఫేవర్గా ఉంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఫేవర్గా ఉంది. గవర్నమెంట్ తీసుకొచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కింద లెవెల్కి అందట్లేదు కాబట్టి పేదరికం ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు, అసలు ఏం స్కీమ్స్ ఇస్తుంది, ఏ స్కీమ్కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, సెంట్రల్ ఎంత ఇస్తుంది, స్టేట్ ఎంత ఇస్తుంది, పావర్టీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవడు, బీపీఎల్ ఏంటి అనేది నువ్వు సిస్టమ్ని చూస్తే నేర్చుకోవాలి తప్ప బుక్లో ఉన్నది చదువుతానంటే ఉద్యోగం రాదు. జిరాక్స్ మిషన్ లాగా పనిచేయొద్దు, ప్రాసెసర్ లాగా పనిచేయాలి మనం. 100%. చైల్డ్ లేబర్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు చైల్డ్ లేబర్ అంటే మనకు కనిపిస్తారు హోటల్స్లో, షెడ్స్లో, వాడే చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ లేకుండా ఉండటం కోసం కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, చైల్డ్ లేబర్ ఆపడం కోసం చట్టాలు ఏం చేసినా చదివితే అయిపోతుంది. అంటే నువ్వు ఎత్తుక్కుంటూ వాళ్ళ సబ్జెక్ట్ బుక్ పట్టుకొని కూర్చొని చదువుతా అంటే అందరూ అదే బుక్ చదువుతారు, కానీ కొద్ది మందికే జాబ్స్ ఎందుకు వస్తాయంటే చదివే విధానం వేరు ఉండాలి, నేర్చుకోగలగాలి, ఆ సబ్జెక్ట్ని ఫీల్ అవ్వగలగాలి. అంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రాబ్లం తెలుస్తుంది, సొల్యూషన్ కూడా తెలుస్తుంది. పావర్టీ ఉంది, ఎట్లా పేదరికాన్ని తగ్గించాలో చెప్పగలుగుతారు వాళ్ళు, నిరుద్యోగం తగ్గించగలుగుతారు. సంపద చూడండి, హైదరాబాద్ చూడండి ఒకసారి, మాదాపూర్ ఏరియా పోతే అది మన ఇండియాలో ఉన్నామా అనిపిస్తుంది. అదే ఒక స్లమ్ పోతే తినడానికి తిండి, ఉండడానికి బాత్రూమ్ కూడా ఉండదు. అంటే ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. అది నువ్వు ఫీల్ అయినప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది అంటే గవర్నమెంట్ పాలసీలో ప్రాబ్లం ఎక్కడుంది, ఇండియన్ ఎకానమీలో ప్రాబ్లం ఎట్లుంది, పొలిటికల్ సిస్టమ్ ఎట్లుందని ఈ సబ్జెక్టు మీరు ఫీల్ అయినప్పుడు సబ్జెక్ట్ వస్తుంది తప్ప నేను 18 అవర్స్ కూర్చుంటే అదే బుక్ బట్టి వేస్తానంటే మాత్రం జాబ్ రాదు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ చదువుతాను, తెలంగాణ మూమెంట్ చదవటం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేస్తారు. ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి, మేధావులు ఫైట్ చేశారు, రాజకీయ నాయకులు ఫైట్ చేశారు, స్టూడెంట్స్ ఫైట్ చేశారు, జర్నలిస్టు ఫైట్ చేశారు. ఇంత పెద్ద ఉద్యమం ఎక్కడ కనిపించదు. మీరు దాని ఇంట్రెస్ట్తో చదివినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు హిస్టరీ చదువుతాం, హిస్టరీ అంటే ఏంది, నేను ఇక్కడున్నా, మా నాన్న ఎక్కడున్నాడు, మా తాత ఎక్కడున్నాడు, ఒక 1000 years బ్యాక్ మనం ఏంటి చదివితే హిస్టరీ. మన గురించి మనం తెలుసుకుంటే సబ్జెక్ట్ కదా. ఇట్లా చదవాలి తప్ప
కాకతీయులు, రాణి రుద్రమదేవి, బట్టి వేస్తానంటే కుదరదు. సబ్జెక్ట్ని నేర్చుకోమని చెప్తాను. అది చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా వస్తుంది. అది ఫీల్ అవ్వాలి, డిస్కషన్ ద్వారా కూడా వస్తూ ఉంటుంది. మీరు అందుకని గ్రూప్స్ క్లాసెస్ ఒక 6 months 7 months అయితే అటు దాని మీద గ్రిప్ రావడానికి ఇంకో 1 year పడుతుంది. అప్పుడు మీ గ్రిప్ వచ్చిన తర్వాత చదవడానికి బుక్స్ ఇట్లా ఈజీగా లేచిపోతూ ఉంటాయి. 10 పుస్తకాలు కాదు 20 పుస్తకాలు అట్లా చదివి అవతలే సబ్జెక్ట్ వచ్చింది. సూపర్. అయితే ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అయ్యే టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో చేస్తారు, తీసుకుంటారు వాళ్ళ ఫేవరెట్ మెంటర్ని బట్టి. సో అలా చేయడం వల్ల యూజ్ ఉంటుందా, లేకపోతే అందరూ ఒకటే దగ్గర చదువుకుంటే బెటరా? అంటే అది ఒకటే ఇన్స్టిట్యూట్ సిచ్యువేషన్ మీద. సంస్థలో ఎలా ఉంటుంది? మా దగ్గర అయితే అందరు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీసే ఉంటారు. అట్లా తప్పదు కదా. ఇక నేను ఎకానమీ తెలంగాణ మూమెంట్ చెప్తాను నేను. తర్వాత పాలిటీ స్టేట్ లెవెల్ సబ్జెక్ట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు. ఒక దగ్గర తీసుకోవడం వల్ల ఏంటంటే ముందు ఒక సబ్జెక్ట్ ఆర్డర్లో నేర్చుకుంటాం. ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఎవరి దగ్గర 1 or 2 సబ్జెక్ట్స్ ఏమైనా తేడా ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప ముందు ఒక ఇన్స్టిట్యూట్ని నమ్మాలి. ఎవరు చెప్పినా, ఎవరు బుక్ రాసినా 99% సబ్జెక్ట్ అక్కడే అదే ఉంటుందని. చిన్న చిన్న వేరియేషన్స్ చెప్పగలిగి అంటే స్కిల్స్ని బట్టి ఉంటుంది తప్ప ఎవరు చెప్పినా అదే బుక్ అదే సబ్జెక్ట్ చెప్తారు. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ నమ్మితే కోచింగ్ అయ్యేదాకా దాని మీద నమ్మకంతో ఉండాలి. బాగా చెప్తున్నారనే ఫీల్తో వింటేనే వినగలుగుతాం. బాగాలేదు అని ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా చెప్పినా మనం ఉండదు. అందుకని క్లాస్ విని ఒక డెమోస్ వినమని చెప్తున్నాం మేము. ఒక 1 week క్లాస్ వినండి, దాని రెప్యుటేషన్ ఎట్లా ఉంటుందో చూడండి, పాత సర్వీసెస్ ఏమైనా వచ్చినాయా. ప్లస్ కొన్ని కొత్త ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా కసి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు. అటువంటి వాటిని స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతకుముందు ఉన్న చదివిన స్టూడెంట్స్ని అడగగలగాలి. గుడ్డిగా ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలని కూడా అనుకోద్దు. 10 ఇన్స్టిట్యూట్లు తిరగమనే చెప్తాం మేము కూడా. తిరిగి మీకు క్లారిటీ వచ్చి సీనియర్స్ని అడిగిన తర్వాత జాయిన్ అవుతే మంచిది. ఇప్పుడు మేము అనుకోండి ఎమిగోస్లో కానీ, ఎమిగోస్లో అంటే సివిల్ సర్వీస్కి ఎమిగోస్ ఐఏఎస్ అంటాం, గ్రూప్స్కి మెరిట్ మెంట్స్ అని సపరేట్గా పెట్టుకున్నాం. ఒకటే కానీ మేనేజ్మెంట్ అంతా ఒకటే కానీ పెట్టినప్పుడు ఈ సివిల్స్ ఫ్యాకల్టీ, గ్రూప్ ఫ్యాకల్టీ సపరేట్గా వర్క్ చేస్తున్నారు. వెయిటేజ్ని బట్టి ఉంటుంది. 150 marks ఎకానమీ ఉంటుంది, 200-300 hours క్లాస్ ఇస్తాం. 200 hours చెప్పాలి ఎకానమీ, ఓన్లీ ఎకానమీ సబ్జెక్ట్. మీరు ఎకానమీ చెప్తాం. 200 hours. అన్ని సబ్జెక్టుల కంటే ఎకానమీ టఫ్ అంటుంది. టఫ్ అంటే అది గవర్నమెంట్ అంటే అట్లా ఎవరికి అర్థం కాకుండా చేస్తారు. అర్థమైతే వాళ్ళ లోపాలు తెలుస్తాయి కదా. బడ్జెట్ అంటారు, బడ్జెట్ అంటే వామ్మో అనిపిస్తుంది. మన డబ్బులు తీసుకొని మనకే ఖర్చు పెట్టడం బడ్జెట్. మన డబ్బులు ఎట్లా ఇస్తున్నాం, ట్యాక్స్ ఎట్లా కడుతున్నాం, ఇచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు పెడతాను, వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు, అగ్రికల్చర్కి ఎంత ఇచ్చారు చదివితే బడ్జెట్. దీన్ని ఏం చేస్తారు మన వాళ్ళు, ఒక భయంకరమైన సబ్జెక్ట్ క్రియేట్ చేసి అర్థం కావద్దు. అర్థమైతే నువ్వు క్వశ్చన్ చేస్తావు కదా. అర్థమైతే ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరానికి ఎందుకైనా అంటే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అసలు దానికి అర్థం కాకుండా కార్పొరేషన్ అంటారు, లేదంటే దాని రెవెన్యూ అంటారు, క్యాపిటల్ అంటారు, కొత్త కొత్త పదాలు చెప్పి ఆ సబ్జెక్ట్ని పబ్లిక్కి దూరం చేసినండి. వన్స్ మీరు ఎకానమీ అనేది ఓన్లీ కాంపిటేటివ్ స్టూడెంట్ కాదు, ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం కట్టే ట్యాక్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు వస్తువు కొంటానంటే 30 రూపాయలు ట్యాక్స్ కడతాను, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఈ 30 రూపీస్ ఎడిపోతున్నాయి. అది ఎట్లా ఖర్చు అవుతుందో మనకు తెలియాలి కదా. ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు ఎకానమీ చదివితే తెలుస్తుంది. కామన్ సబ్జెక్ట్ చేయాలి. ప్రతి బీటెక్లో కూడా ఎకానమీ పెట్టాలంట నేను. అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే ఒక స్టూడెంట్కి లేదంటే ఒక సిటిజన్కి అసలు మన పైసలు ఎడిపోతున్నాయో తెలుస్తుంది. మీరు అందుకనే కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఎక్కువ క్వశ్చన్ చేస్తారు, రూల్స్ మాట్లాడగలుగుతారు. ఎకానమీ కష్టమైన సబ్జెక్ట్ కాదు, దాన్ని నేర్పించే విధానంలో ఉంటుంది. మన రియల్ లైఫ్లో అంతా మనంతా అంటే ఆల్ హ్యూమన్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్ అంటాడు మార్క్స్. డబ్బు చుట్టే తిరుగుతుంది కదా, ఆ డబ్బు గురించి చదవడమే ఎకానమీ కదా. సో ఈ డబ్బు తీసుకొని మన గవర్నమెంట్స్ కూడా మనని బాగా మోసం చేస్తాయి. గవర్నమెంట్ అంటే ఏంటి జనరల్గా, ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ అంటే ఏంటంటే మనం ఒక 100 కోట్ల, ఒక 5 కోట్ల మంది ఉన్నాం తెలంగాణ పబ్లిక్ అనుకుందాం. మనందరం మనం రూల్ చేసుకోలేం కదా. మన సంపదకి, మన ఆస్తులకి ఒక కాపలాగా ఉండే ఒక వ్యవస్థ కావాలి. అంటే మనం పని వాళ్ళని పెట్టుకుంటున్నాం, ఆ కాపలా వ్యవస్థే గవర్నమెంట్. ప్రాబ్లం ఏమైందంటే మన ఓనర్స్ ఈ కాపలా పెట్టుకోవడానికి ఉండాల్సిన గవర్నమెంట్ వాళ్ళు ఓనర్స్గా ఫీల్ అయ్యి మన మీద పెత్తనం చేస్తారు, మననే దగ్గర రాని. అసలు సర్వెంట్ అనే పదం కూడా తప్పు. మనం పెట్టుకున్న జీతగాలు వాళ్ళు ఒప్పుకోవాలి, ఇంతే. 4.5 లక్షలు 5 లక్షలు నువ్వు సీఎంకి ఇస్తాను, సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు. పాయింట్ అర్థమవుతుందా? అంటే మన సంపద కాపాడండి,
మీకు మేము జీతం ఇస్తున్నాం, నెలకు 4 లక్షలు ఇస్తున్నాం, ఎమ్మెల్యేకి జీతం ఇస్తున్నాం, వాడు అందరికి జీతాలు ఇస్తాం. కానీ వీళ్ళేం ఫీల్ అవుతారు, మన మీద పెత్తందారులాగా ఫీల్ అవుతారు. పాయింట్ అర్థమవుతుంది కదా నేను చెప్పేది. అంటే మన సంపదకి మన ఒక సెక్యూరిటీని పెట్టుకుంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు ఓనర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని పబ్లిక్ కోపం వచ్చి సెక్యూరిటీని మారుస్తూ ఉంటారు 5 ఏళ్ళకి ఒకసారి. సో ఇవన్నీ పబ్లిక్ ఎప్పుడు తెలుస్తాయి? వాళ్ళు గవర్నమెంట్ అంటే ఏంటో వాళ్ళ మంత్రులు దేవుళ్ళలాగా, వాళ్ళు స్వయం ప్రకటిత దేవుళ్ళు వాళ్ళంతా, మంత్రులు కానీ సీఎంలు కానీ పిఎంలు కానీ అంత హడావుడి. కానీ ఓనర్స్ ఇక్కడ ఎవరు? పబ్లిక్. డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ అదే చెప్తారు, అది నేర్చుకోవాలి. ఇవన్నీ అర్థమైతే ఎప్పుడు అర్థమవుతాయి అంటే కాంపిటేటివ్ చదివితే అర్థమవుతాయి. అందుకని మీరు ఎకానమీ లాంటి సబ్జెక్టులని పబ్లిక్కి దూరం చేస్తారండి. ఎవరికి అర్థం కాని భాషను క్రియేట్ చేసేస్తూ ఉంటారు. రైట్. అండ్ అట్లనే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎంతసేపు చదువుతూనే ఉంటారు కాబట్టి చాలా డైవర్షన్స్ కూడా ఉంటాయి. ఎంతకని చదువుతారు? 18 గంటలు అంటారు, 16 గంటలు అంటున్నారు. సో ఇన్ని గంటలు చదివి వాళ్ళు పోనీ ఆ ఫోకస్ అంతసేపు ఉంటుందా అని అంటే ఫోనో లేకపోతే ఫ్రెండ్సో ఎవరో ఒకరు డైవర్షన్ అనేది ఉంది. సో ఈ డైవర్షన్ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి వాటిని? అంటే జనరల్గా కామన్గా అన్ని సెక్టార్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కుటుంబ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి నెల, వాళ్ళ ఫాదరో మదరో డబ్బులు లేకపోతే ఇక్కడ ప్రెజర్ ఉంటుంది. ఇది తప్పదు, ఇది ఫేస్ చేస్తే రావాలి. మీరు రెండో పాయింట్ ఏంటంటే ఫోన్. 100% ఫోన్ వాడుకోగలిగితే కాంపిటేటివ్లో ఇది జాబ్ దగ్గర తీసుకుపోతుంది. యూట్యూబ్లో విని జాబులు కొట్టిన వాళ్ళు కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం. అంటే దాన్ని మీరు పాజిటివ్ యాంగిల్లో వాడితే ఓకే. కానీ నెగిటివ్ అంటే మీరు అన్నట్టు ఒకసారి స్క్రోల్ చేస్తే ఎవరో మెసేజ్, ఒక ఫోన్ చేద్దామని తీస్తాం, ఒక మెసేజ్ వస్తుంది, పాత మెసేజ్ చూస్తాం, చాట్ చేస్తాం, గంటలు పోతూ ఉంటాం. ఇది పోయేటప్పుడు ఎప్పటికప్పుడు మన మైండ్లో ఒక అలారం ఉండాలి, ఓహో ఇది మనం చేసేది కరెక్ట్ కాదు, దీన్ని కట్ చేస్తే రెగ్యులర్గా నెమ్మదిగా స్లో కట్ చేస్తే ఫోన్ కట్ అవుతుంది. ప్లస్ మీరు ఎవరితో మాట్లాడాలి, ఒక మనిషికి ఎంతమంది దగ్గర వాళ్ళు ఉంటారు? ఒక 5 ఉంటారు. మనకు బాగా కావాల్సిన వాళ్ళు మన రెగ్యులర్ టచ్ ఉండాలి. 5 కూడా ఉండరు, 3 4 ఉంటారు. ఈ 5 మీరు ఎంతసేపు టైం కేటాయిస్తారు? 5 మినిట్స్. అమ్మకి ఫోన్ చేయండి, 5 మినిట్స్ మాట్లాడండి, నాతో 5 నిమిషాలు మాట్లాడండి, ఫ్రెండ్స్తో 5 నిమిషాలు. 30 minutes to 40 minutes రోజులో ఒక 40 minutes ఫోన్ మాట్లాడడానికి అండి. చాటింగ్లు చాలా ఇబ్బంది అయిన విషయం. అది తిన్నావా ఉన్నవా ఏ పంచాయతీలు కదా అంత. ఇట్లాంటివి కాకుండా ఎవరైనా మన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో కూడా రెగ్యులర్ టచ్ ఉండొచ్చు. ఒక 5 minutes మాట్లాడండి, మార్నింగ్ ఒక 5 minutes, ఆఫ్టర్నూన్ ఒక 5 minutes మాట్లాడచ్చు. కానీ రీల్స్ స్క్రోల్ చేయడం ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం టేకింగ్. నువ్వు వన్స్ కనుక ఇది ఫోన్ నువ్వు వాడుతున్నావు, ఫోన్ వాడే కంట్రోల్ కూడా నీ మీద లేదంటే నీకు జాబ్ రాదు. ఓపెన్గా చెప్తున్నాను. అంటే ఫస్ట్ మన మీద మన కంట్రోల్ ఉండాలి. ఫోను నేను వాడొద్దు అనుకుంటున్నా కానీ వాడుతున్నా, ఆగలేకపోతానంటే కంట్రోల్ రాదు. ఫస్ట్ నువ్వు చదవడం ఆపి దీని మీద కంట్రోల్ పెట్టు. ఫోన్ ఎట్లా అవాయిడ్ చేయాలని నీకు నువ్వు ప్లాన్ చేసుకో, ఒక టైం టేబుల్ వేసుకో. ఫోన్ మాట్లాడడానికి, ఫోన్ చూడడానికి, చూడొద్దనట్లే రీల్స్ కూడా చూసుకోవచ్చు. రోజు 1 గంట చూస్తే ఏమవుతుంది? 24 గంటలు, ఒక 6 to 7 hours మోర్ దెన్ ఎనఫ్ చదివితే. 6 hours కంటిన్యూ చదివేటప్పుడు సక్సెస్ వస్తుంది. నాటే జోక్ చదవడం. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పనులు 2, ఒకటి వినడం, చదవడం. ఈ 2 కష్టమైన పనులు అంత ఈజీ కాదు. నువ్వు 6-7 hours చెయ్యి, రిమైనింగ్ అంతా వాడుకో. కానీ ఫోన్ని సబ్జెక్టు పరంగా కూడా బాగా వాడుకోవచ్చు. గూగుల్లో కానీ, చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, మీరు ఏ సబ్జెక్ట్ అడిగితే, ఇప్పుడు మేము ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ తక్కువ అందుబాటులో లేదు, అసలు బుక్స్ దొరికేవి కాదు. ఇప్పుడు స్టూడెంట్కి కోచింగ్ అందుబాటులో ఉంది. చాలా జిల్లా స్థాయిలో కూడా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా ఆన్లైన్ క్లాసులు దొరుకుతాయి. మెటీరియల్ అందుబాటులో ఉంది, మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు ఉన్న వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగి మెంటల్గా మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. మన మీద మన కంట్రోల్ లేకపోతే ఏ సెక్టర్లోనే ఫెయిల్ అవుతామండి. నేను ఇప్పుడు చదవాలి అనుకొని ఫిక్స్ పెట్టినప్పుడు ఫోన్ ఆపుకోవాలి. ఫోన్ అర్జెన్సీ ఉంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడాలి. ఓన్లీ ఫోన్ని మాట్లాడడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి, అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్లో వాడుకోగలిగితే సక్సెస్ వస్తుంది. ప్లస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉన్నాయి. రెండోది కాంపిటేటివ్లో ఉండే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా ఆశలతో వస్తాం. నేను జాబ్ కొట్టే వస్తానంటాడండి. చదువుతాడు, టైం రాదు, నోటిఫికేషన్ రాదు, టైం అయిపోతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఫోన్ చేసి ఇంకెన్ని రోజులు రా, ఏం చేస్తున్నారు అంటే ఈ మెంటల్ ప్రెజర్ తోటి పిల్లలు బాగా సఫర్ అవుతారు. చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చూసినాం అక్కడక్కడ. అంటే అది ఆ ప్రెజర్ తీసుకోలేను, కానీ ప్రెజర్ ఫేస్ చేయాలి. ఇంకా అంతగా బాగా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఆల్టర్నేట్ చూసుకొని వెళ్ళిపో. ఒక 1 year, 1.5 year తర్వాత కూడా ఫ్యామిలీ కండిషన్ బాగాలేదు, మన వాళ్ళు ఇంకా మనని భరించలేని స్థితిలో, మన ఆర్థిక స్థితి ఉన్నప్పుడు వేరే సెక్టర్కి వెళ్ళాలి తప్ప మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ మన ప్రాణాల మీద కానీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఓన్లీ గవర్నమెంట్ జాబే అన్న లైఫ్. మొత్తం పాపులేషన్లో 0.1% ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు. నువ్వు ఒక ప్రయత్నం సీరియస్ చేయి.
రాకపోతే వేరే ఆల్టర్నేట్ చూసుకో. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. తెలంగాణలో బతకలేనోడు ఎక్కడ బతకలేరంట నేను. ఇక్కడ ఉండిన అవకాశాలు ఎక్కడ లేవు, సూపర్. ఎక్కడ లేవు. ఆఫ్టర్ ఆల్ ఈ జాబు అంటే ఆఫ్టర్ ఆల్ అంటే ప్రాణంతో కంపేర్ చేసినప్పుడు జాబ్ ఆఫ్టర్ ఆల్. దీనికోసం ప్రాణాలు తీసుకోవాల్సిన పని లేదు, మీ కుటుంబాలని మిమ్మల్ని బాధ పెట్టాల్సిన పని లేదు. ప్రపంచంలో బయటకు ఒక్కసారి గ్రూప్స్ అనేది పక్కకు పెట్టి బయటకు వస్తే ఇట్లా డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి అవకాశాలు. ఫెంటాస్టిక్ సార్, అసలు చాలా చాలా మోటివేటింగ్. ఇట్లా చెప్పగలిగితే ప్రతి ఒక్కరు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వరేమో మేబీ. ఎందుకంటే కొంతమంది నిజంగా అంటే నా ఫ్రెండ్స్, నాకు గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళ మెంటర్స్ చెప్పే విధానం, వాళ్ళు మరి రాంగ్ మెంటర్స్ ఎంచుకున్నారా ఏంటో తెలియదు. నువ్వు ఇంక ఇది సాధించకపోతే నువ్వు బతికి వేస్ట్ అలాంటి మాటలు అని అంటారంట. మరి అలాంటి నాకు తెలిసి అయితే అట్లా అన్నారు. చదువున్నోడు ఎవడు, బుద్ధున్నోడు ఎవడు అన్నాడు. అంటే నేను విన్న వరకు మాత్రం అలా ప్రాణంతో పోల్చుకున్నప్పుడు అన్ని నథింగ్ అండి. అసలు ఫస్ట్ మన మీద మనకి ఇష్టం ఉండాలి. మన ప్రాణం అంటే అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి, నమ్మకం. ఒకవేళ ఇన్ కేసు వస్తుంది, రాకపోతే నేను బతకగలుగుతా కదా. ప్లస్ నీకు ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, నేను ఇంకోటి కూడా చెప్తాను, రాకపోతే చచ్చిపోతానని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రేపు గవర్నమెంట్ జాబ్లో కూడా రాణించలేరు. మీ జాబ్ అంటే జాబ్ రాగానే రావడం ఎంత ఛాలెంజో, జాబ్ చేయడం కూడా అంతకన్నా పెద్ద ఛాలెంజ్. మీరు ఒక ఎంఆర్ఓ అవుతారు, రైతులు ఒక 100 మంది చెటాక్ చేస్తారు నీ మీద, నువ్వేదో తప్పుడు నిర్ణయం తీసుకుంటేనో పాజిటివ్ నెగిటివ్ రాజకీయ నాయకులు వచ్చి ప్రెజర్ చేస్తారు, నువ్వు తట్టుకోవాలి కదా. మీరు ఎప్పుడైనా చూడండి, పబ్లిక్ సర్వెంట్కున్నంత ప్రెజర్ ఎవరికి ఉండదు. ఈ ప్రెజర్ నువ్వు డీల్ చేయాలంటే నువ్వు ఇదే డీల్ చేయలేండి, రేపు ఆ ప్రెజర్ ఏం తీసుకుంటే పారిపోతావు ఉద్యోగం చేయకుండా. ప్రెజర్ మేనేజ్ చేయడం, ప్రెజర్ని తట్టుకోగలగడం కూడా కాంపిటేటివ్లో చాలా కీలకమైన అంశం. నువ్వు ఎంత ప్రెజర్ అయినా తీసుకో, ప్రెజర్ తీసుకొని తట్టుకోలేనప్పుడు ఆ ఫీల్డ్ వదిలేయి, సెక్టార్ వదిలేసుకో. కానీ ప్రెజర్ లేకుండా ఎక్కడ లేదు. ఇప్పుడు మీకు, నాకు, అందరికీ ప్రెజర్ ఉంది. కాకపోతే ఏం చేయాలంటే నవ్వుతూ బయటకు వస్తూ ఉండాలి. ప్రాణమా ప్రెజర్ అనుకున్నప్పుడు ప్రాణం కన్నా గొప్ప అయితే కాదు ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ జాబ్. లేదంటే ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, ఒక మాట వేరేగా తీసుకోండి, బాగా ఇష్టమైన వాళ్ళు లేకపోతే బతకలేము అనుకున్నప్పుడు వాళ్ళు చనిపోయినా కూడా మనం బతికే ఉంటున్నాం. మీకు అర్థమవుతుంది లేదా? అంటే మన పేరెంట్స్, మనకు సంబంధించిన వాళ్ళు ఏం కాదు, ప్రాణం ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఇట్లాంటి అంటే ఎమోషనల్గా అసలు ఫస్ట్ ఏది మనసుకు తీసుకోవద్దు, మైండ్లో పెట్టుకోవద్దు. వస్తే జాబ్ చేస్తా, లేకపోతే ఇంతకన్నా గొప్ప లైఫ్ డీల్ చేస్తా అనుకోవచ్చు. ఫెంటాస్టిక్, సూపర్. సో ఈ నోటిఫికేషన్స్లో డిలే ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని ఏళ్ళకేళ్ళు రిలీజ్ చేయకుండా కూడా ఉంటారు. సో అలాంటప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ని వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? అంటే స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారు, క్లోజ్ చేసేవాడు గొప్పవాడు. ఎండ్ చేయగలగాలి. ఎండింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అక్కడి దాకా పోయి ఓపుకున్న ముందు రావాలి ఇక్కడికి. ఎందుకంటే అది అంటే మనం ఏ టెన్షన్ పడాలో మన క్లారిటీ ఉండాలి. నోటిఫికేషన్ ఇచ్చే టెన్షన్ నీది కాదు, గవర్నమెంట్ది. ఎగ్జామ్ పెట్టే బాధ్యత గవర్నమెంట్ది, ఓకేనా? అది గవర్నమెంట్ టెన్షన్. మనకెందుకు? మనకున్నది ఒకటే పని. ఏం పని? చదవడం, నేర్చుకోవడం, ఎగ్జామ్ పెడితే రాయడం. 90% స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, ఇప్పుడు కోచింగ్కి వస్తాడు లేదా చదవడానికి మొదలుపెట్టి 2 monthsకి వస్తాడు. 2 months కానీ నోటిఫికేషన్ రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు నువ్వు ముందు రెడీగా ఫస్ట్ యుద్ధానికి సిద్ధం కాకుండా యుద్ధం రావాలనుకుంటే ఇట్లా 6 months, ఒక 1 year చదివిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ వస్తే క్రాక్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ చదవడం స్టార్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని మళ్ళీ మేమే ఉద్యమాలు చేస్తాం. అవును, గవర్నమెంట్కి ఉన్న డిఫెక్ట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న లోపాలు వాస్తవంగా స్టూడెంట్స్కి నరకం చూపిస్తున్నాయి. అది కూడా మనం ఓవర్కమ్ చేయగలగాలి. అది మన చేతిలో లేదు. చాలా నోటిఫికేషన్లు కోర్టు కేసులకు పోతాయి. ఒకసారి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. మీరు లాస్ట్ టైం గ్రూప్ 1 2 ప్రిలిమినరీలు రద్దయినాయి, 3వ ప్రిలిమినరీ క్లియర్ అయింది. మళ్ళీ మన మెయిన్స్కి వచ్చేటప్పటికి మెయిన్స్ ఏమో సింగిల్ జడ్జిమెంట్ ఏమో రద్దన్నది. రీ ఎగ్జామ్ అంటే మళ్ళీ చీఫ్ జస్టిస్ వచ్చేమో మళ్ళీ ఇవ్వమన్నాడు, జాబ్స్ ఇవ్వమన్నాడు. ఇప్పుడు అది కేసు పెండింగ్లో ఉంది. రేపు ఒకవేళ కేసు కనుక సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిన 600 మంది మళ్ళీ రోడ్డుకు రావాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ముందే తెలుసుకోవాలి. తెలుసుకునే అన్నిటికీ ఇంతకన్నా దరిద్రంగా కండిషన్ వచ్చినా సరే మనం వాటిని దాటగలగాలని చూసుకోవాలి. ఒక ఆల్టర్నేటివ్ మీరు అన్నట్టుగా నీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈ సమస్యలు ఉంటాయి, రైల్వేలో ఈ ప్రాబ్లం ఉండదు, సెంట్రల్ సర్వీసెస్లో ఈ ప్రాబ్లం ఉండదు. అటువంటిప్పుడు నువ్వేం చేస్తే దీంతో పాటు బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వ, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐబీపీఎస్లో, దీంతో పాటు మ్యాథ్స్ కొంచెం నేర్చుకుని సరిపోతుంది. అంటే మల్టీపర్పస్గా నువ్వు నీ సబ్జెక్ట్ యూజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. నేను గ్రూప్ 1 కొడతా, నేను ఆర్డీఓనే అవుతా, లేకపోతే నాకు వేరే జాబ్ వద్దు అనుకున్నాడు, నీ దగ్గర వెనకాల బాగా పైసలు ఉండి క్లియర్, మీ ఫ్యామిలీ నీ మీద ఆధారపడకపోతే
లేదా నాకు 35-40 వచ్చినా ఏం కాదనుకున్నప్పుడు కూర్చోండి. ప్లస్ ఇంకొకటి కూడా ఏం చెప్తామంటే ఒక 2 years ఆ 2 notifications సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. 2 notifications తర్వాత కూడా నీకు జాబ్ రాలేదంటే మాత్రం నీ సెక్టార్కి మనం పనికిరాము, మనం సూట్ కాము, వదిలేసుకొని వెళ్ళిపోవాలి. కట్ చేసుకోగలగాలి కూడా. లేదు దగ్గరకు వచ్చా పోయింది మళ్ళీ మొదలు పెడతాను ఇట్లా టైం పాస్ చేసేవాళ్ళు మాకు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో వేల మంది కనిపిస్తారు. టీ షాపుల దగ్గర నాకు దగ్గరకు వచ్చి ఈ ఒక్క నోటిఫికేషన్ చూస్తూ ఉంటాడు. వయసు అయిపోతూ ఉంటుంది, పెళ్ళి కాదు, ప్రెజర్ ఉంటుంది. ప్లస్ మైండ్ మీకు 25 yearsలో ఉన్న ఆలోచన శక్తి, నాలెడ్జ్ గెయిన్ చేయడం 30లో ఉండదు, 35లో ఉండదు. మీరు ఈ ఫ్రెష్ యంగర్ జనరేషన్ తోటి వీళ్ళు పోటీ పడలేరు. చాలా మీమ్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామని చెప్పి పేరెంట్స్ అట్లా గవర్నమెంట్ జాబ్ ఉంటే ముసలోడైనా బట్టతలున్నా ఇస్తారు అనే ఒక మీమ్ ఉంటది. దానికోసం చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు. అదే సరదా చేస్తుంది కానీ ఇప్పుడు అంటే లైక్ ఏజ్ అయిపోతుంటది బేసికల్ 30 years దాటుతారు. సీరియస్నెస్ బిహైండ్ దట్ ఈస్ ఏజ్ అనేది కూడా ఒక కానీ ఫ్యాక్టర్. చూసుకోవాలి 2 notifications కష్టమో నష్టమో భరించాలి. 2 notifications తర్వాత నువ్వు ఆల్టర్నేట్ వెళ్ళిపోవాలి. మీరు ఇందా చెప్పారు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన పంచాయత్ సెక్రటరీ వస్తే వెళ్ళాలి. ఎలా అంటాడు కానీ ఫస్ట్ లో ఉత్సాహం అది ఉంటది. ఏమైతే నాలెడ్జ్ ఓవర్గా ఉంటుంది, అవును ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. మనకేమనిపిస్తుంది ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే అసలు ఆ కలెక్టర్ కన్నా మనకే నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అవును నేను ఈజీగా కొట్టేస్తా జాబ్ అనిపిస్తుంది. కానీ మన దగ్గర కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, మనం జాబ్ కొట్టలేకపోవచ్చు. అంటే ఈ ఈ ఈ వాస్తవంగా ఏంటంటే అసలు ఇది సెలెక్ట్ చేసుకోవటమే చాలా ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడవద్దు. పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాతనే నువ్వు కోచింగ్ ఇక్కడ రావాలి ప్రిపరేషన్కి. వన్స్ వచ్చిన తర్వాత వదిలిపెట్టద్దు. సూపర్ సూపర్ సార్. అయితే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు యాజ్ అ మెంటర్ మీరు ఏం చెప్తారు మీ స్టూడెంట్స్కి? ఒక 2-3 రోజుల ముందు చదవద్దని చెప్తా. అవునా? వై? అంటే మీరు 1 year అంతా చదివింది ఈ 2 రోజుల్లో టెన్షన్ పడి చదవాల్సిన పని లేదు. ప్లస్ మీరు చదివిన దాంట్లోంచి క్వశ్చన్స్ రావు, నేర్చుకున్న దాంట్లోంచి ఆన్సర్ చేయగలుగుతారు. నేర్చుకున్నది మైండ్లో ఉంటుంది ఆటోమేటిక్గా. ఒక 1 day ముందు 2 days ముందు వాడు చదువుతున్నాడు వీడు చదువుతున్నాడు. కొంతమంది ఎగ్జామ్ సెంటర్కి వచ్చి పుస్తకాలు తిప్పుతూ ఉంటారు. ఇన్ని రోజులు రాంది ఆ పుస్తకాలు తిప్పితే అప్పుడు అంతా గుర్తుంటుందా? కాబట్టి 2-3 రోజులు ప్రశాంతంగా ఉండగలగాలి. మంచి వాళ్ళతోటి, మన వాళ్ళు అనుకున్న వాళ్ళతోటి, ప్రెజర్ లేకుండా తోటి ఉండాలి. వీలైతే దీని గురించి 1 day లాస్ట్ డే డిస్కస్ చేయకుండా ఉండగలగాలి. సెంటర్ ఎక్కడుందో ఒకసారి చూసుకొని వచ్చి సెంటర్కి పోవడానికి ఫెసిలిటీ తీసుకొని ప్రశాంతంగా 0 మైండ్తో పై రాస్తే చాలా ఫ్రెష్గా రాయొచ్చు. మీరు ఒక 2 years ప్రిపేర్ అయ్యే వాళ్ళు లాస్ట్ 2 days చదివితే వస్తుందా? లాస్ట్ 2 days చదివితే అందరికి అదే వస్తుంది కదా. నువ్వు ఈ 2 years చదివిన నీ మీద నమ్మకంతో నువ్వు ఎగ్జామ్ రాస్తే జాబ్ కొట్టచ్చు. చాలా పీస్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు 2 years చదివినా ఆ 2 hours మంది అవ్వాలి. ఏదో ప్రెజర్ తీసుకొని లేదా భయపడుతూ టెన్షన్తో నేను 2 సంవత్సరాలు చదివా కదా రాకపోతే ఏమైందని భయం ఎగ్జామ్ రాయడం ముందు ఉండకూడదు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవద్దు. మా నాన్న డబ్బులు ఇచ్చిండు, మా అమ్మ తిట్టి పంపించింది, లేదంటే నేను జాబ్ రాకపోతే ఆర్థిక స్థితి ఇట్లా ఇద్దని ఇవన్నీ ఆలోచించుకుంటే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. నేను చాలా బాగా చదివా, ఏ పేపర్ ఇచ్చినా నేను రాయగలుగుతానే ఫీల్ వాడు జనరేట్ అయిన తర్వాత ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది చాలా ఉద్యమాలు ధర్నాలు చేసిన రోజులు కూడా చూసాం. పేపర్ అంతా మారిపోయింది, అసలు మేము చదివిన సిలబస్ రాలేదు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకు అట్లా? సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి అవేమి ఉండవు నిజంగా. అంటే సబ్జెక్ట్ ఊహకు అందదండి, అంత జోకేం కాదు. నిన్ను ఒక గవర్నమెంట్ ఆర్డీఓగా సెలెక్ట్ చేయాలంటే నిన్ను ప్రశ్నించే విధానం, నిన్ను క్వశ్చన్ చేసే విధానం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మనం చదివింది రావాలని అసలు రూల్ లేదు. మీరు గ్రూప్ 1లో 150 మార్క్స్కి ప్రిలిమినరీ మెయిన్స్ క్వాలిఫైయింగ్ 65 మార్క్సే ఉంటుంది. 150కి 65 మార్క్స్ అంటే 50% లోపు వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు. పేపర్ అంతా టఫ్ ఉంటుంది. మీరు సివిల్స్లో టాప్ ర్యాంక్ ఎంత ఉంటుంది? 50% ఉంటుంది. ఆల్ ఇండియా టాప్ 50% ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చదివింది రాలేదని క్వశ్చన్ పేపర్ని తప్పబట్టాల్సిన పని లేదు, రాదు కూడా. మనం ఒక పద్ధతిలో నేర్చుకుంటూ పోతాం. వచ్చిన దాన్ని మన నాలెడ్జ్ తోటి, ఎలిమినేషన్ ప్రాసెస్ తోటి, మనం చదివింది అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ చేయగలుగుతాం. ఒకరోజు ఇప్పుడు నువ్వు అంతా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఈ బడ్జెట్ చదువుకొని పోతారండి, 25-26 చదువుతాం. కానీ వాడు కోపం వస్తే 1950లో ఏం జరిగిందని కూడా క్వశ్చన్ అడుగుతాడు, 1970లో కంపారిజన్ అడగవచ్చు. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. 150 మార్క్స్లో జనరల్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్లో 70 మార్క్స్ వచ్చితే క్వాలిఫై అవుతాం ప్రిలిమినరీ నుంచి మెయిన్స్. అంటే 50% నువ్వు ఆన్సర్ చేయగలిగితే నువ్వు ఒక దగ్గరకు పోతావు. 55-60% మార్క్స్ తోటి నీకు జాబ్ వస్తుంది. అంటే నువ్వు 100లో 45 తప్పులు చేయొచ్చు, పాజిటివ్ యాంగిల్లో పోదాం. 45 తప్పులు చేసినా నీకు ఏం కాదు, ఇంకొకటి చేస్తే మాత్రం వెళ్ళిపోతావు.
కరెక్ట్. అందుకని ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో పోతే జాబ్. అండ్ తర్వాత ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ కొన్ని డేస్కి కీ పేపర్ ఏదో ఇస్తారు కదా, దాంట్లో బబుల్ తీసుకొని వీళ్ళే చూసుకొని నాకు ఇంతే వచ్చినాయి అని ఫిక్స్ అయిపోతారు. సో అది నిజంగా మాక్సిమం రైట్ ఉంటుందా? లేదు, మనకి ఇస్తారు కదా మన పేపర్ ఆన్సర్ షీట్ ఆన్లైన్లో పెడతారు. కీ కీ ఇచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీ ఇస్తుంది. ఇచ్చిన కీని ఏం చేస్తారు వాళ్ళు, మన కంప్లైంట్ మీకు అబ్జెక్షన్స్ ఉంటే పెట్టమని చెప్తారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒక బుక్లో చదివాను, నేను ఆన్సర్ పెట్టాను, అది అక్కడ తప్పు ఉంది. అప్పుడు ఏం చేస్తాను నేను ఈ బుక్ నెంబర్, అంటే అన్ని పిచ్చి పుస్తకాలు కాదు, తెలుగు అకాడమీ లాంటి స్టాండర్డ్ పుస్తకాలు యూనివర్సిటీ బుక్స్లోంచి ఇగో ఈ పేజీలో ఈ యూనివర్సిటీ బుక్ ఇట్లా చెప్పింది కాబట్టి నేను ఆన్సర్ చేశాను, అబ్జెక్ట్ చేయొచ్చు. సో అబ్జెక్షన్ కోసం మనం అంటే మీదైనా క్వశ్చన్ మీకు రైట్ అనిపించినప్పుడు అది ఆ సిస్టమ్ ఉంది అంతా, అన్నీ బాగున్నాయి మన దగ్గర, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. కొంచెం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఇంకో కొంచెం యాక్టివ్గా ఉండాలి. బాగాలేదు ఓపెన్గా మాట్లాడితే. నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడానికి చచ్చిపోతారు, ఇచ్చిన దాన్ని క్లారిటీ క్లియర్ చేయడానికి. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40,000 నోటిఫికేషన్స్ విడుదల చేస్తానని అన్నారు కదా, సో ఏమన్నా ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే వాళ్ళు వాస్తవంగా ఇయర్ క్యాలెండర్ ఇస్తారని ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి, అది ఇస్తే బెటర్ అని మీరు అన్నట్టుగా. ఈ ఇయర్ ఒక గ్రూప్ 2 100 ఉద్యోగాలు ఉన్నాయి, 100కి ప్రిపేర్ అవుతారు, రాకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు స్టూడెంట్. అది ఇయర్ క్యాలెండర్ ఇవ్వగలగాలి. 40,000 కాదు కానీ ఒక 1 lakh కూడా జనరేట్ చేయొచ్చు వాళ్ళు ఇవ్వాలనుకుంటే. గ్రూప్ 2 ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి కేసీఆర్ గారు 61 years అది పెట్టారు కదా రిటైర్మెంట్ ఏజ్, వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఖాళీలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి అవన్నీ ఫిల్ చేస్తే 2-3 lakhs వస్తాయి. 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు కనుక నువ్వు 2 yearsలో ఫిల్ చేయగలిగితే 2 లక్షల కుటుంబాలను సెట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎకానమీ కూడా జనరేట్ అవుతుంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. మీ రియల్ ఎస్టేట్ పడిపోతుందని వాళ్ళే భూములు కొనుక్కుంటారు, వాళ్ళే ఇల్లు కడతారు, వాళ్ళే ట్యాక్సులు కడతారు కదా, ఇవ్వచ్చు. 40,000 అయితే స్టూడెంట్స్కి ఆయన కూడా ఇంకొక మాట చాలా క్లియర్గా చెప్పండి, మీరు అన్నీ వదిలిపెట్టి చదువుకోండి అని చెప్పి. అందులో పోలీస్ అయితే ఒక 15,000 దాకా ఉంటాయేమో నాకు అంచనా. పోలీస్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయి, పంచాయత్ సెక్రటరీ ఉంటుంది, రెవెన్యూ, అన్ని రకాల జాబ్స్ కలిపి ఒక 40,000 ఉంటాయి. స్టూడెంట్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 1 yearలో ఈ జాబ్స్ అన్నిటి 1 by 1 వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్లస్ గవర్నమెంట్ కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే నిలబడదు. కేసీఆర్ బాగా దెబ్బతిన్న అంశం ఏంటంటే నోటిఫికేషన్స్. స్టూడెంట్స్ కాళ్ళకు బలపాలు కట్టుకొని ఊర్లలో తిరిగారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాను, ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పడం. ఒక స్టూడెంట్కి జాబ్ రాలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఆ ఇంట్లో 4-5 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఒక 10 votes ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఆ విషయం కనుక రేవంత్ రెడ్డి గారికి అర్థమైతే కనుక నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. అది ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా స్టూడెంట్ ఫేవర్ కదా, ఎందుకంటే ఒక నాలెడ్జ్ ఉన్న పిల్లోడు సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అయిన ఊరు పోతే ఊరిని మొత్తం సగం మార్చేయగలిగేంత కేపబిలిటీ ఉంటుంది ఆ నాలెడ్జ్తో. కాబట్టి ఇస్తే మంచిది, ఇవ్వాలి, ఇస్తారని కూడా అనుకుంటాను. 40,000 కాదు, ఒక 1 lakh అయినా ఈ టర్మ్లో కనీసం 1-1.5 lakh క్లియర్ చేయగలిగితే ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 years ఆయన ఉంటారంటుంది కదా, సో దానికి కూడా స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారు. అండ్ చాలామంది ఒకేసారి ఒకే సంవత్సరం 4-5 జాబ్స్ కొడతారు వెంటనే, దాంట్లో ఏది చూస్ చేసుకోవాలో అదో పెద్ద కన్ఫ్యూజన్. అయితే వాళ్ళు వదిలేసిన జాబ్స్ మళ్ళీ ఎలా ఫిల్ చేస్తారు, ఎట్లా వాటిని నెక్స్ట్ ర్యాంకర్స్కి వెళ్ళిపోతారా, ఎట్లా ఇస్తారు? జనరల్గా 4-5 జాబ్లు ఎప్పుడు వస్తాయంటే ఫామ్లో ఉన్నప్పుడు 20-20 ఆడొచ్చు, టెస్ట్ ఆడొచ్చు, 1 day ఆడొచ్చు. అంటే మీరు బాగా ప్రిపేర్ అయినప్పుడు 4 నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ వరుసగా ఉన్నప్పుడు 4 కొడితే 4 వచ్చేస్తాయి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ నాకే ఒక జాబ్ వచ్చింది, నాకు గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 కూడా వచ్చింది, నేను గ్రూప్ 2కి వెళ్ళి లెటర్ పెట్టాలి, నేను ఇది రాను అంటే వేరే వాళ్ళకి ఇస్తారు. లేదు ఒక 2 months టైంలో తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం. ఒకప్పుడు బ్యాక్ లాగ్ వేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా అవ్వట్లేదు. సో వేరే వాళ్ళని పిలిచిస్తున్నారు, ఇది ఒక మంచిదే. అదే ఇయర్ అయిపోతుంది. ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే ఆ ఇయర్లో వచ్చే ఖాళీలన్నీ ఆ నెక్స్ట్ ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళతో ఫిల్ చేయడం కూడా మంచిది. అదొక మంచి పాలసీ అవుతుంది అట్లీస్ట్ ఇంకొకరికి. అంతే కదా, ఇప్పుడు చాలా మంది ఒక 100 jobsలో 70 మంది జాయిన్ అయ్యి 30 ఆగిపోతే 30 బ్యాక్ లాగ్ వేసి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు? ఆ ఒక 6 months తర్వాత మళ్ళీ ఈ 30 మందిని పిలిచి జాబ్లు ఇస్తే అయిపోతుంది కదా. ఇది కొన్ని చేయాలండి, చేస్తున్నారు, కొంచెం చిన్న చేంజెస్ వస్తాయి, కానీ గవర్నమెంట్లో ఒక మార్పు రావడానికి ఇయర్స్ పడుతుంది. కొన్ని ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని అంటారు, అది ఎందుకు పెడతారు అసలు? అది ఆన్సర్ చేయాలంటే కూడా భయం ఉంటుంది, అంటే తెలిసిన ఆన్సర్ ఏది పడితే అది పెట్టకుండా ఉండడానికా? అంటే అప్పుడు జెన్యూనిటీ, ఒరిజినల్ నాలెడ్జ్ తెలియడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ చేసిన మార్క్ కూడా పోతుంది కదా నెగిటివ్ పెడితే. అవును. ఫైనల్గా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్ క్రాక్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా?
అంటే యూట్యూబ్లో చూసో లేకపోతే తన సొంతంగా బుక్స్ తీసుకొని చదువుకుంటే క్రాక్ చేయలేరా? అంటే మీరు అన్నట్లుగా అయితే ఇన్స్టిట్యూట్ అని చెప్తే కూడా కరెక్ట్ కాదేమో కానీ కోచింగ్ సెంటరు మెంటర్ గైడెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒక బుక్ చదివేటప్పుడు ఒక బుక్ చదవడానికి 4-5 అవర్స్ పట్టవచ్చు అనుకోండి, అదే విన్నర్స్ అవ్వడానికి 1 అవర్లో అయిపోతుంది. ప్లస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. పాలిటీ సబ్జెక్ట్ చెప్పేటైనా పాలిటీనే చెప్తాడు, ఆయన ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ ఇష్యూస్, కాన్స్టిట్యూషను లేదంటే కేసెస్ ఇవన్నీ కలిపి చెప్పగలుగుతారు కాబట్టి స్టూడెంట్కి క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి అయితే యూట్యూబ్ మీద కూడా డిపెండ్ అవ్వడం అంత బాగాలేదు, చెత్త అంతా పెరిగిపోయింది, యూట్యూబ్ నిండా పెరిగింది. అసలు యూట్యూబ్లో క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని ఒక కోచింగ్ సెంటర్ నమ్మగలిగితే కొంత బెనిఫిట్ ఉంటుంది. ఎవరు చెప్పినా అదే సబ్జెక్ట్ చెప్తారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకోండి, మాది ఎమిగోస్ ఐఏఎస్లో మెరిట్ మైండ్స్ అని మాది గ్రూప్స్ వింగ్ ఉంటుంది. సో ఇందులో మేము ఏం చేస్తాం, స్టూడెంట్ రాగానే రెగ్యులర్ స్టార్టింగ్లో ఒక 1 వీక్ 10 డేస్ స్లోగా క్లాసెస్ రన్ అయినా రోజుకి 6 to 7 అవర్స్ టీచింగ్ అవర్స్ వస్తాయి. క్లాసెస్ 2-3 సబ్జెక్టులు పెడతాం. ఈ వీక్ అంతా అయిన వాటిని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ వీక్ సండే ఎగ్జామ్ ఉంటుంది మా దగ్గర, జరిగిన సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ అందరూ అందుబాటులో ఉంటారు. డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడే ఇవ్వగలుగుతాం. ప్లస్ మేము రన్నింగ్ నోట్స్ డిక్టేట్ చేస్తాం. నోట్స్ డిక్టేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ దగ్గర ఉంటారు, నోట్స్ ఇస్తాము, ఎక్స్పర్ట్స్ ఉంటారు. దీని తర్వాత ఏం చేస్తామంటే సిలబస్ అంతా అయిపోయిన తర్వాత కూడా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి అప్ టు ఎగ్జామ్ దాకా, మీరు ఫైనల్ ఎగ్జామ్ దాకా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ స్టూడెంట్ని చేయబట్టుకొని నడిపిస్తాం అనుకోవాలి. వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. 30% వరకు కోచింగ్ సెంటర్ చేస్తారు. అంటే ఫస్ట్ ఒక 100 అడుగుల దూరం నడవాలనుకోండి, ఫస్ట్ 30 అడుగులు మేమే దగ్గర ఉండి వేపిస్తాం. ఆ తర్వాత ఆయన ఎంత స్పీడ్గా వేస్తారు అనేది ఆయన ఇష్టం. ఎమిగోస్లో కానీ మా దగ్గర ఉన్న మెరిట్ మైండ్స్లో కానీ స్టూడెంట్ అయితే దగ్గరుండే తీసుకెళ్తున్నాం. మా గ్రూప్ అని కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయి. ఆర్డీఓలు, డిఎస్పీలు, అన్ని రకాల జాబ్స్ చాలా ఎక్కువగా వచ్చింది. మీరు ఆన్లైన్లో చూసినా దొరుకుతా ఉంటుంది. రిటైర్డ్ ఐఏఎస్ మా దగ్గర ఐఏఎస్, ఇప్పుడు మా దగ్గర సివిల్స్కి సంబంధించి మాక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా వస్తున్నారు. అంటే ఉన్న వాళ్ళందరూ ఎవరు మాలాగా ప్రిపేర్ అయ్యి బాగా దగ్గరకు జాబ్లు వచ్చి మిస్ అయ్యి లక్కు బాగాలేక మిస్ అయిన వాళ్ళందరే ఫ్యాకల్టీస్కి ఉంటారు. సో వీళ్ళందరూ స్టూడెంట్ని గైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఖచ్చితంగా మా దగ్గరనే రమ్మని ఏం చెప్పట్లేదు, వస్తే బెటర్, ఇంకా హ్యాపీ, మేము గైడ్ చేస్తాం. ఎక్కడైనా సరే ఒక కోచింగ్ సెంటర్ ఆర్ మెంటర్ అయితే కోచింగ్ ఖచ్చితంగా ఉంటేనే క్రాక్ చేయొచ్చు. ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కసి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. ఎవరు హైప్ క్రియేట్ చేస్తే జాబ్ వచ్చింది నేను కొడతా అని మాత్రం రావద్దు. వచ్చిన వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ ఉండడానికి ఓపికగా ఉండాలి. క్లారిటీ ఉండదు ఇక్కడ, మీకు దారి కనిపించదు. అస్పష్టంగా ఉన్న దారిలో మీరు నడవడానికి రెడీ అయ్యి ఉండి ఒక టార్గెట్తో పెడితే కనుక జాబ్ లేట్ అయినా సరే జాబ్ వస్తుంది. Fantastic. Thank you. Thank you so much. Thank you.